హలో అన్న. హలో హలో. అందుకే వచ్చాను నేను. రేపుట్లోగా సరే అన్న, రేపుట్లోకి అయిపోయి రేపుట్లో బాగా. అరే ఏమైందిరా? రేపుట్లో స్కిట్ అవ్వగొట్టానంట. ఏంట్రా ఈ సీనియర్స్ సాగు దొబ్బుతున్నారు? స్కిట్ అయిందా? అరే జీనియస్ రాయడానికే చిన్ని కృష్ణ సంవత్సరం తీసుకున్నాడు, మనకి వారం కూడా ఎవరారా? అరే టైం పిచ్చి లైటరా మామ. మనం స్కిట్ తీస్తే చెకోడి చిరిగిపోవాలి, చరిత్ర సృష్టించాలి అంతే. అరే ఏదో ఫ్లోలో అనేసాను రా, ఫాలో అయిపో. ఫామ్లో అడుగుతున్నాయంట్రా. చాలా డిఫరెంట్ గా, చాలా కొత్తగా ఉన్నారా? ఐడియా చప్పట్ల చెప్పులు పడకుండా ఉంటే చాలరా బాబు. మిచ్చమ్మాయి 3 రోజులు కూడా కాలేదు, అప్పుడే టీటు అంటారు. డింగ్ దుబ్బేస్తున్నారా బాబు. టూడేంట్రా దరిద్రుడా, తాగేసి వచ్చావా? డూడేంట్రా దరిద్రుడా, తాగేసి వచ్చావా? బిట్స్ పిలాని కేకే బిర్లా గోవా క్యాంపస్ మన ప్రాబ్లమా? మరేంటి బాస్, లైబ్రరీ పక్కన ల్యాన్సర్ షోరూమ్, లాన్స్ లో ఫౌంటైన్స్ ఏవి? ఎట్టకారమా? అసలు ఏర్రా నువ్వు క్యాంపస్ లో కూడా ఎక్కువ చూడలేదు. మీ ఫస్ట్ ఇయర్కే ఎంత ఎట్టకారమా? ఇంట్రో చెప్పరా? ఇంటర్వ్యూ అంటే పేరు అది చెప్ప. అదే బే, అదే నా పేరు. రే స్పీడ్ వద్దు, స్లోగా చెప్పు. స్లో. నా పేరు ఎక్కసెక్కాలా, సరిగ్గా చెప్పరా? నా పేరు పులిరెడ్డి. నా ఐడి నంబర్ 2030E/32 1542G. ఐడి నెంబర్ మంచి చెప్పు. 2030E/32 1542G. వీడి రో ఎటకారం అర్థం కావట్లేదు. అసలు ఇదే అనుకుంటున్నారా? 2030. ఒరే జఫా, ఇది 2013 రా. ఓ షిట్, ఇది మెజిషియన్ పని అన్నమాట. మెజిషియన్ ఏంట్రా? అన్న అంటే 2030లో ఈరోజు ఉగాది అన్న. అక్కడికి ఒక మెజిషియన్ వచ్చాడు, టైం ట్రావెల్ చేస్తాను అది అన్నాడు. బొంగులని వాలంటీర్గా వెళ్ళాను అన్న. తీరా చూస్తే ఇక్కడ ఉన్నాను. కథ కేకరా, తీస్తే 100 డేసే. నమ్మట్లేదు కదన్నా, కావాలంటే ఐడి చూడన్నా. యా ఇట్స్ మీ. 2030 మొత్తాన్ని 2030 నుంచి వచ్చానంట. అయితే సో ఇంకేంట్రా, మీకు కూడా వర్క్ షాప్ వెనకాల జరుగుతుంటాయా? అంటే వర్క్ షాప్ వరల్డ్ అయిపోయింది కదా అన్న. వీడియో వెనకాల బిల్డింగ్ ఒకటి ఉంది కదా, దాంట్లోనే అన్ని జరిగి అట్టించంటే క్యాంపస్ బీచ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రూమ్కి వచ్చేస్తున్నారు. క్యాంపస్ లో బీచ్ ఏంట్రా? అదేదో విజన్ 2020 అనేది పెట్టారంటే అన్న, దాంట్లో బిట్స్ బీచ్ దాకా ఎక్స్టెండ్ చేశారులే. మీ పనే బాగుందిరా. మేము పేస్తో బీచ్కి వెళ్ళాలంటే బైక్ అద్దె తీసుకోవాలి. తీసుకున్నదన్నా హాస్టల్ దాకా వస్తుందంటే అది కాదు రోయ్, గేట్ దాకా వెళ్ళి తీసుకోవాలి. ఏంటి క్యాంపస్ లో బైక్ ఎలా లేదా? మాకు రేస్ కార్ ఎలా లేదని రెవల్యూషన్ చేసాం తెలుసా? అమ్మ రేస్ కారా? చెప్పరమ్మా. ఇదంతా కాదు కానీ నువ్వు లైబ్రరీ దగ్గర ఒక తేడా కలిసి తగిలింది. అయితే 2030లో అమ్మాయిలు ఎలా ఉన్నారా? బీచ్ పక్కనే ఉంది కదా, బికినీలు వేసుకొని తిరుగుతున్నారు. బికినీలా? ఏరా మామ, ఇడేనా తేడాగాడు? మీ తేడా నో. ఏరా డ్రెస్ ఏంటి, ఆ క్రాఫ్ ఏంటి? అంటే 2030లో ఉగాది కదన్నా, కొంచెం ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నా బాగుంది. ఏంటి ట్రెడిషనల్ డ్రెస్సా? ట్రెడిషనల్. అరే నువ్వు బజర్ రౌండ్ చేస్తావు, 1 to 1 2 చేస్తావు? బజర్ రౌండా అంటే
బజర్ రౌండ్ కొంచెం సెన్సార్ ఎక్కువ ఉన్నట్టుంది కానీ ఈసారి 1-2 కానిచ్చేద్దాంలే. 1-2 ఏంటన్నా? అదేరా పుష్ పుల్లు. పుష్పులే కదా. ఇది కాదు కానీ డాన్స్ ఏ పాటన్నా? వచ్చా రా తొందర వీధికి ఒక పిచ్చెక్కినట్టు ఏంటరా అది? డాన్సా? అంటే మా కిరాణా కొత్త సినిమా స్టెప్ బాగుందన్నా. నువ్వు నిమిషం ఆగురా. అరే మా తొందరగానే ఐడి పాస్వర్డ్ చెప్పు, నా 500 MB కోట అయిపోయింది. ఏంటి 500 MB? మా అక్కడ 100 GB సరిపోవట్లేదు తెలుసా? 100 GB ఒక్క రోజుకా? ఏం చేసుకుంటారా అంతా? అదేంటన్నా అలా అడిగారు? డౌన్లోడ్ చేసి చూసేయాలి కదా. టైటాన్లో జాయిన్ అవ్వాలంటే మినిమం 2 TB షేర్ ఉండాలి. 2 TB షేరా? 2 TB. అరే టైటన్ అంటే గుర్తొచ్చింది, గుల్జుందా తీస్తారా? గుల్జీ ఇప్పుడు మెయిన్ హబ్ అన్న. క్యాంపస్ లో తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. అవునరా, తెలుగు అంటే గుర్తొచ్చింది. ఏపీలో విశేషాలు ఏంటంటావు? జగన్ గగన్ కూడా ఇక్కడే చదువుతున్నాడు అన్న. వాంచోటానికి వచ్చిన జగన్ ఓదార్పు యాత్ర చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా అవ్వలేదా ఓదార్పు యాత్ర? సర్లే కానీ ప్రస్తుతం రూలింగ్ పార్టీ ఏంట్రా? జఫా పార్టీ అన్న. జఫా పార్టీయా? ఓ మీకు తెలియదు కదా. అంటే బ్రహ్మానందం 2020లో జఫా అనేది పార్టీ పెట్టాడన్న. అదే 8 years నుంచి రూలింగ్ లో ఉందిలే. ఏంటి బ్రహ్మానందం పార్టీ పెట్టి గెలిచాడా? మనకు ఫ్యూచర్ లో బాగానే టెస్ట్లు ఉన్నాయి భయ్యో. టెస్ట్ సంగతి పక్కన పెట్టి టెస్ట్ గురించి ఆలోచించరా. రే మీకు కూడా ఇలా సర్ప్రైజ్ క్విజ్ లో T1 T2 అని దొబ్బుతారా? T1 ఏంటి T2 ఏంటి? మాకు సర్ప్రైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 4 years లో 3 times జరుగుతాయి. ఇంతవరకు జరగలేదు తెలుసా? అంటే ఇప్పటిదాకా ఒక్క ఎగ్జామ్ కూడా అవ్వలేదా? మీ పని బాగుందిరా. రే మాకు కూడా ఇలా ఎయిర్ ప్లేన్ సౌండ్లు ఇవన్నీ దొబ్బుతారు. మీరు ఇలాంటివి ఏమైనా ఉన్నాయి మీకు? మీకే ఇంకా బెటర్ అన్న. మాకైతే పక్కనే రాకెట్ లాంచింగ్ స్టేషన్ ప్రారంభించారు. రాకెట్లు సుయి 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 మరి వెళ్తూ ఉంటాయి. ఎలా భరిస్తారా? అలవాటు అయిపోయింది అన్న. అన్న ఇందాక అడగటం మర్చిపోయాను. మాకు ఒకటి హెచ్ఓడి ఉన్నాడు అన్న, ఎన్ సాత్విక్ అని. ఇక్కడే అంట మాట్లాడితే 17 years బ్యాక్ అంటుంటాడు తెలుసా? సాత్విక్ అంటే నున్నా సాత్విక? అదే అనుకుంటా. సాత్విక్ అన్నరా? 2030లో హెచ్ఓడి అంట. రాత్రి షాయిలో పార్టీ అడుగుదాం. ర్యాంక్ అయిపోయిందా? ఏరా ఇంకా చేయించుకోవాలనుందా? ఒరే ఇదంతా కాదు కానీ నీ బర్త్ డేట్ ఎప్పుడో చెప్పరా? 12th April 2013 అన్న. అంటే రేపే. అరే కానీరా, రేపు ఎలా అంటావు? ఇప్పుడు అలా అని చూపించరా. ఎలా అంటారు? బట్టలు ఇప్పురా. ఇప్పురా? వద్దు ప్లీజ్ అన్న. పర్లేదు ఇప్పు. ఏమయ్యాడా వీడు? ఆ మెజిషియన్ అన్నాడుగా, మళ్ళీ వెనక్కి పట్టుకెళ్ళి ఉంటాడులే. మనం అనుకున్నట్లు డిఫరెంట్గా కొత్తగా ఉందిరా. కాకపోతే కొంచెం కామెడీ తక్కువ వచ్చినట్టు అనిపిస్తుందిరా. లాస్ట్ ఇయర్ హిట్ చూసావా? అదిరా కామెడీ అంటే. అరే అరే అయితే మూవీ డైలాగ్స్ మీద ప్యాడీ తీస్తే ఎలా ఉంటుందిరా? అరే కామెడీగా ఉంటుంది, కనెక్ట్ కూడా అవుతుంది కదా. అరే మూవీ డైలాగ్స్ మీద ప్యాడీ అంటే లాస్ట్ టైం కూడా అదే తీశారు కదరా. అదే చెకోడియో పకోడియో. ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం. లవ్ కామెడీ మీద తీస్తే దానికి అమ్మాయి దొరకాలి కదరా. లేదంటే లవ్ కామెడీ కాదు, గే కామెడీ అవుద్ది. ఈడొకడు ఫోన్ వస్తే చాలు ప్రపంచాన్ని మర్చిపోతాడు. డిస్కషన్ జరుగుతుందిరా ఇక్కడ. అరే మా సెక్సీ ఐడియా వచ్చింది, సంపేద్దాం జనాన్ని. సెక్సీ ఐడియా చెప్పరా బాబు, ఛానల్ నుంచి వెయిటింగ్ ఇక్కడ.
ఏంటి సుబ్బారావు మా చూశాన్ మీద ఉన్నట్టున్నావు? కొత్త పెళ్ళాం కొత్త కారు ఏం చేయమంటారు? అదిరిందయ్యా సుబ్బారావు. సర్లే, ఇంటర్వ్యూ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుద్ది? ఇంకో 6 గంటలో స్టార్ట్ అవుతుంది సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? అంటే రాత్రి సరిగ్గా నిద్ర లేదయ్యా. మేడం మిమ్మల్ని బాగా కష్టపెట్టినట్టున్నారు. సరే, ఇంటర్వ్యూ అనే విషయం మర్చిపోయి అసలు వాళ్ళని ఏమడగాలి కూడా ప్రిపేర్ అవ్వలేదు. నీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా సుబ్బారావు? ఐడియా గురించి నన్ను అడుగుతున్నారా? విద్యాబాలం డర్టీ పిక్చర్ తీయమని ఐడియా ఇచ్చింది నేను. సన్నీ లియోన్ జిస్ట్ తీయమని ఐడియా ఇచ్చింది నేను. మీరు నన్ను ఐడియా గురించి అడుగుతున్నారు. ఈడొకడు హెల్ప్ అడిగితే హెల్ప్ చూపిస్తాడు. సర్లే చెప్పు. ఏముంది సార్, సింపుల్గా టెస్ట్ పెట్టడానికి సరిపోతుంది. ఏం టెస్ట్ పెడదాం అంటావు? వాళ్ళకి తెలుగులో ఎంత పట్టుందో, ఏ విషయాన్నైనా ఎలా ఆలోచిస్తారో, ఇంకా మీరు మన ప్రోడక్ట్కి ఎలా క్యాప్షన్ పెట్టలేకపోయారు, వాళ్ళనైనా పెట్టనిద్దాం, సరిపోతుంది. నువ్వు నిజంగా ఇక్కడ ఉండాల్సినవాడు కాదయ్యా. అప్పుడెప్పుడో అక్బర్ దగ్గర బీర్బల్ ఉండేవాడంట. ఇంకేంటి సార్? సరే, తెలుగులో ఏం టెస్ట్ పెడదాం అంటావు? ఎదుగా న్యూస్ పేపర్ ఉంది కదండి, దాంట్లో నుంచి కొన్ని పదాలు, ఒక చిన్న సెంటెన్స్, ఒక పెద్ద సెంటెన్స్ తీసుకుని చదవమని చెప్పమనండి, సరిపోతుంది. పో. సరే, నేను చెప్తూ ఉంటాను, నువ్వు నోట్ చేసుకో. సరే సార్. సన్నీ లియో ఇమ్రాన్ హష్మిన్ల కొత్త చిత్రం ఇద్దరికిద్దరు. అబ్బో, వీళ్ళ పని బాగుందయ్యో. అవును. క్యాష్ నోట్ పెట్టాడు కానీ కరెక్ట్ సెట్ అయింది. రచ్చుంది సార్. సరే, ఇమ్రాన్ హష్మిన్ రాసుకో. ఇదేదో బాగున్నట్టుందే. అప్పట్లో జంతువులు కుక్క నక్క జాతికి చెందినవాడు. అబ్బో, కుక్క నక్క రాసుకో. సరే సార్. అబ్బో, స్పోర్ట్స్ పేజ్. జడేజాతో కపిల్ ఇలా అన్నాడు. జడేజాతో కపిల్. సరే సార్. ఆరోగ్యం పేపర్ అందుకో. బాగోలేనప్పుడు ఒక గ్లాసులో మంచినీళ్ళు, మాత్రలు తీసుకోవాలి, ఎక్కువైతే పారిపోయాలి. ఇది కూడా రాసుకోయా. సరే సార్. ఇక చాలే, టైం అవుతుంది, ఒక్కొక్కరిని పిలుచుకోరా. సరే సార్. ఫైల్స్ అక్కడ పెట్టి కూర్చో. ఏంటి ఇది? సార్ వస్తున్నప్పుడు గుడిలో అర్చన చేయించుకొని వచ్చాను సార్. అంటే పొద్దున్న సరిగ్గా తినలేదు. కానీ ముందు కూర్చోయ్యా. నీ పేరేంటయ్యా? నాకు కూడా ఉంచు కొంచెం. ఎక్స్క్యూజ్ మీ సార్. నీ పేరేంటి? సార్ నా పేరు చారి సార్. చారియా? పూర్తి పేరు? శ్రీమతి తిరుమల పెద్దింటి అనంత వెంకట జనార్దన్ ధనాచారి సార్. అది పేరా పేరానా? పేరేనండి, మరీ పెద్దగా ఉందని ఫ్రెండ్స్ చారి అని పిలుస్తారు. బాగుందయ్యా చారి. అంటే బీటెక్ చేసి కూడా ఖాళీగా ఉన్నాం అన్నమాట. ఖాళీగా ఉండకపోతే కదా సార్ ఆశ్చర్యపడాలి. ఓహో, అలా అర్థమైందా? సరే, ఇంటర్వ్యూలో 3 స్టేజ్లు ఉంటాయి. 3 పాస్ అయితేనే జాబ్. స్టార్ట్ చేద్దామా? ఒక్క నిమిషం అండి. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇదిగో, ఈ పేపర్లో తెలుగు పదాలు ఉన్నాయి. ఉండవయ్యా నువ్వు నీ తొందర అని చదవని. ఈ పేపర్లో తెలుగు పదాలు ఉన్నాయి. వీటిని స్పష్టంగా, అంటే అదే తప్పు లేకుండా చదువు. ఇప్పుడు తీసుకో. ఇవే కదా సార్? అవే. ఇమ్రాన్ హష్మిన్ కుక్కానక్క జడేజాతో కపిలనిత కింద బాగోలేనట్టు ఒక గ్లాసులో మంచినీళ్ళు మాత్రం తీసుకోవాలి, ఎక్కువైతే పారిపోయాలి. స్వాహ. చెప్తారు సార్. నువ్వు నీ తొందర ఉండవయ్యా, 3 స్టేజ్లు ఉన్నాయి చెప్పాక. ఒక్క నిమిషం. పక్క ఇదిలో పెళ్ళి ఉంది, వస్తావా? వస్తాను సార్. దక్షిణ ఎంతవరకు సమర్పించుకోగలరు? 10 సార్. ఇది ఇంటర్వ్యూ అనుకున్నా ఇంకేమన్నా అనుకున్నావా? మీరు మీ ఏదో డిస్కషన్లో కుదా సార్. ఇదిగో, ఈ ఫోటో చూడు.
ఈ ఫోటో చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పు? ఈ దేవుని సృష్టి అందమైనది, పచ్చని ప్రకృతి మధురమైనది, వెచ్చని కౌగులి సరసమైంది. సుబ్బారావు, మామయ్య కొడుకు నేను పిఏగా పెట్టుకుంటే పరువు అంతా తీస్తున్నావే. సరే, మా అగరబత్తి లాడికి ఒక క్యాప్షన్ చెప్పు. అగరబత్తీలు అంటే కడ్డీలే కదండి. కడ్డీలు అంటాడేంటయ్యా? అదే సార్, కొన్ని చోట్ల అగరబత్తిని కడ్డీలు అని కూడా అంటారులేండి. సర్లే అయ్యా, ఏదో ఒకటి చెప్పు. సూర్యుడు వెలుగునే కాదు, పొగను కూడా ఇస్తాడు. పొగ మంచిదే. సన్ అగరబత్తీలు. సార్ జాబ్ ఇచ్చేద్దాం సార్. ఇస్తారే సార్. వెళ్ళు వెళ్ళు. సార్ ప్రసాదం సార్. ప్రసాదం ఏది? ఏమయ్యా ప్రసాదం బాగుంది, ఏ గుళ్ళోది? సుబ్బారావు. సార్ వస్తున్నా. నెక్స్ట్ టైం పిలుస్తావా? నీ పేరేంటయ్యా? రసరాజు సార్. రసరాజా? ఇంతకుముందు ఏం చేసావు? ఇక్కడే ఎక్స్పీరియన్స్ ఏం రాలేదే. ఇంతకు ముందా సార్? అంటే చెప్తే బాగోదేమో సార్. చెప్తే బాగోకపోవడం ఏంటి? నాకు తెలియాలి కదా. బాగా అర్జెంటుగా వస్తే ఇందాకే బాత్రూమ్కి వెళ్ళొచ్చాను సార్. బాబోయ్, ఇంతకు ముందు ఏం చేసావంటే ఇందాక ఎక్కడ పని చేసి వచ్చావని, ఇందాకేం చేసి వచ్చావని కాదు, వేరే తేడా అనుకున్నా. మనిషి కూడా తేడానే. సరే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇదిగో ఈ పేపర్లో తెలుగు పదాలు ఉన్నాయి. వీటిని స్పష్టంగా తప్పు లేకుండా చదువు. తీసుకో. స్పష్టంగా సార్. స్పష్టంగా. పైది ఇమ్రాన్ హష్మిన్, కామ కుక్క కామనక్క, మధ్యలో జడేజాతో కపిల్, కామానిత కింద. కిందది బాగోలేనప్పుడు ఒక గ్లాసులో మంచినీళ్ళు కామనీళ్ళు తీసుకోవాలి. ఏంటయ్యా ఎక్కువైతే పారవేయాలి అని మీకు చెప్తున్నారు. స్పష్టంగా అంటే ఇంత స్పష్టంగానా? కామాలు ఫుల్ స్టాప్ కూడా కరెక్ట్ చేస్తావా? సరే, ఇదిగో ఈ ఫోటో చూడు. ఈ ఫోటో చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పు? కారు పక్కన పొదలు. ఏదో జరుగుతుంది సార్ ఇక్కడ. కళ్ళ కల్పన రాయి కూడా కత్రినా కైఫ్ లాగా కనిపిస్తుంది అయ్యా. చీకట్లో ఎవరైతే నిన్ను భరించడం కష్టమయ్యా. సరే, చివరిగా మా అగరబత్తి అర్థం కాదు, మా కడ్డీలాడికి ఒక క్యాప్షన్ చెప్పు. కడ్డీలంటే ఈ కడ్డీలా లేక ఈ కడ్డీలా సార్? ఏంటది? అంటే పునాదులు చదువుతారు కదా సార్, ఇనప కడ్డీలు. ఇనప కడ్డీల గురించి మాకెందుకయ్యా, ఎలిగిచ్చే కడ్డీల గురించి చెప్పు. వెలిగించే కడ్డీలా? సన్నిని మర్చిపోలేము, సన్నీలోని మర్చిపోలేము. సుబ్బారావు, ఎక్స్పెక్ట్ చేశానయ్యా ఇలాంటిదే చెప్తామని. ఏందయ్యా మళ్ళీ సార్ అంటే రాత్రి మా ఇంట్లో పప్పు. సరే, ఎక్స్పెక్ట్ చేశానయ్యా ఇలాంటిదే చెప్తామని. ఎంత తవ్వినా అలాంటి నా చేతులు ఇప్పుడు ఆపు. నాకు ఏవేవి గుర్తు వస్తున్నాయి ఇక్కడ. ఏం గుర్తు వస్తున్నాయి సార్? చెప్తారు. ఎంత తవ్వినా వస్తున్నాయి సార్. నీకు కడ్డీల కంపెనీ కాదురా, కండోల్ కంపెనీ కరెక్ట్. సుబ్బారావు సార్ వస్తున్నా. చివరిగా 1 మిలియన్. నమస్తే సార్, మన పేరు టీవీ కృష్ణ. నేను దానికా ఈటీవీలో పనిచేసినాం. ఈరోజు ఏమైంది అంటే ఇంకా ఈటీవీ ఆఫీస్లోకి మా టీవీ వస్తే దొరికిపోయినా సార్. నీ పేరేంటన్నా? టీవీ కృష్ణ సార్. టీవీ కృష్ణ. మరి ఇక్కడేంటి టీ బాలకృష్ణ అని రాసిందే? అదంతే ఉంటది. నీకెందుకు
అరే ఓ పిఏ ఇంటర్వ్యూ కనిపిస్తలే పక్క పోయి మాట్లాడు ఓ ఏమంటున్నారు సార్? అదే అయ్యా ఇక్కడ టీ బాలకృష్ణ అని రాసింది ఏంటి? ఓ కదా మనకు బచపన్లకి టీ మస్తు చూసే కాదు ఉండే, అందుకనే దోసాన్లతో పిలుస్తాను. అబ్బో, నీ హాబీల గురించి పక్కన పెట్టి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఇదిగో ఈ పేపర్లో తెలుగు పదాలు ఉన్నాయి, వీటిని స్పష్టంగా అదే అంటే కామాలు ఫుల్ స్టాపులు తీసేయచ్చు. కామాలు ఫుల్ స్టాప్ తీసే చదవాలనా? చూడరు మరి ఇంకా ఇమ్రాన్ హస్మి కుక్కనా నక్కనా? ఇంకా జడిదా అంత పిల్లని తాకిందా? బాగలేనప్పుడు గదే అజీర్ణంగా ఇట్లా చేసినప్పుడు గట్ల గలాస్లో నీళ్లు గోళీలు తీసుకోవాలి, ఎక్కువ ఇట్లయితే పారవేయాలి. ఇక్కడ గట్ల ఆడ అట్లుందా? గదికి ఇది ఒకటే కదా సార్? ఒకట. సరే ఈ ఫోటో చూడు, ఈ ఫోటో చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పు? ఈ ఫోటో అదో గీడున్న ముళ్ళ పదలు చూస్తా అంటే నాకు మొగల్ రేకులు గుర్తొస్తాను సార్. మొగల్ రేకులా? మొగల్ రేకులు సార్, యాడ్ లేదా? నేను తెప్పిస్తావు. బిరిసే బిరిసే మొగలి రేకులు, బిరిసే బిరిసే మొగలి రేకులు, బిరిసే మొగలి రేకులు, మొగలి రేకులు. ఇంకా ఇంకా గీడున్న బీచ్ చూస్తా అంటే నాకు మిడ్ నైట్ హాట్ గుర్తొస్తాను సార్. మిడ్ నైట్ ఆట ఎఫ్టీవీ కూడా వదిలినట్లేవే. మీరు కూడా వదిలినట్లేరు కదా సార్? నువ్వు నన్ను కూడా వదలట్లేదుగా. ఆ ఫోన్ వచ్చింది చూడు. ఇదిగో మా అగరబత్తి లాడికి ఒక క్యాప్షన్ చెప్పు. క్యాప్షనా? జల్దీ జల్దీ మస్తు పొగరానికి వాడుండ్రి సన్ అగరబత్తీలు అని కూర్చోండి. ఇదిగో నేను ఇంటర్వ్యూ అయిపోయింది, మిగిలిన పిలుచుకోరా. ఓ రారవయ్య, సార్ పిలుస్తున్నాడు. సార్ ఓ ఇంపార్టెంట్ విషయం చెప్పవయ్యా. సార్ వీళ్ళందరి ముందు పర్లేదు చెప్పవయ్యా. మీ కర్మ, మన మన బ్రాంచ్ ఎత్తేసారంట. ఏంటి? అదే మీ జాబ్ ఊడిపోయింది. అంత ఆనందపడతావేంటి? నీ జాబ్ కూడా ఊడిపోయిందిగా. నేను ఆల్రెడీ అంబికాకి పెట్టేశాగా. ఏం పెట్టావు? అప్లికేషన్ అయ్యా. సార్ మరి మా సంగతి? నాకే ఊడిపోయింది ఇక్కడ. ఏంటి? జాబ్ అయ్యా. అరే మామ, స్కిట్ సెక్సీగా ఉంది. రసరాజ్ అయితే రేప్ చేశాడు. అరే ఫిక్స్ ఉగాదికి దేశాను. అరే ఫోన్ మాట్లాడేది చాలరా, స్కిట్ డిస్కషన్ కూడా అయిపోయింది ఇక్కడ రా. ఇంకా లేట్ ఎందుకురా మరి, చెప్పేద్దాం అన్న వాళ్ళకి స్కిట్ అయిపోయిందని. ఒక నిమిషం ఫోన్ వస్తుంది. సీనియర్ సార్. హలో అన్న. చెప్పే స్కిట్ క్యాన్సిల్ అయిందంటరా. క్యాన్సిల్? అరే ఏంట్రా ఈ సీనియర్స్ సీనియర్స్ 2 స్కిట్లు చేస్తున్నారంట. తొక్కేస్తారు కదరా జూనియర్స్ ని. హలో ఏంటమ్మా? స్కిట్టా? ఎవరు? ఎలా క్యాన్సిల్ బా? ఏంటన్నా స్కిట్ క్యాన్సిల్ అంట? ఇప్పుడు ఏంటమ్మా, ఏం జరిగింది? ఓ షాయికేద్దామా?